2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. పెళ్లి చేసుకున్న తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలా వద్దా, అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు అని కన్సిడర్ చేస్తూ ఉంటారు సార్. నిజంగా మ్యారేజ్ సర్టిఫికేట్ కనుక మనం తీసుకోకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటే ఎలా ఉంటుంది ప్రొసీజర్? దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎక్కడ మనం అప్లై చేయాలి, ఎవరిని మనం అప్రోచ్ అవ్వాలి అంటారు? పెళ్లి చేసుకోవడం ఒక సంప్రదాయం, మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడం ఒక లీగల్ ప్రొటెక్షన్. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మ్యారేజ్ అయిన తర్వాత ప్రతి అబ్బాయిల విషయంలో కొద్దిగా వెనక ముందు ఉన్నప్పటికీ కూడా అమ్మాయిలు మాత్రం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడం అన్నది చాలా చాలా ముఖ్యం. ముందుగా ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఎందుకు ఇంపార్టెన్స్? ఒకటి, మ్యారేజ్ అయినట్టుగా గవర్నమెంట్ రికార్డ్స్లో కూడా నమోదవుతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్, ఒక ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య మ్యారేజ్ అయినట్టుగా కుల పెద్దలు, సంఘ పెద్దలు, ఊరి పెద్దలు అందరూ కలిసి ఒక పెళ్లి చేస్తారు. పెళ్లి చేయడం ఒకటే కాదు, లీగల్గా ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉండాలి. అంటే తప్పనిసరిగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సుప్రీంకోర్టు కూడా అనేక కేసులకు సంబంధించిన విషయంలో కూడా దీన్ని కంపల్సరీ చేసుకోమని చెప్పి కోర్టులో తీర్పులు ఇవ్వడం కూడా సంబంధించి చెప్పడం కూడా జరిగింది. ఇది ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది. ముఖ్యంగా డివోర్స్ విషయంలో కానీ, ఏదో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి డివోర్స్కి అప్లై చేసేటప్పుడు ఫస్ట్ కోర్టు అడిగేది మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా అని అడుగుతుంది కోర్టు. ఇంతేకాకుండా ఏదైనా విదేశాలకు వెళ్ళాలి, పాస్పోర్ట్ కానీ వీసాలో దొరికాయని చెప్పి పాస్పోర్ట్ ఏదైనా విదేశాలకు వెళ్ళాలి, జాబ్ చేయాలి, లేకపోతే స్టే అవ్వాలి, ఇలాంటి సందర్భాల్లో కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్ ద వ్యాలిడిటీ ఉంటుంది. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా ఏ ఒక్క హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా వెళ్ళడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అదేవిధంగా భర్త వైపు నుంచి మెయింటెనెన్స్ అడగాలన్నా లేదా ప్రాపర్టీస్, ఇటువంటి ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దేనికైనా సరే వీటిని తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అతను రెండో వివాహం చేసుకున్నా, లేకపోతే అతను వేరే రకాల అఫైర్స్ ఉన్న హస్బెండ్ విషయంలో, అటువంటి సందర్భాల్లో కూడా ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఈమెకు ఒక ఆధారంగా కనిపిస్తుంది. మంగళసూత్రం ఎంత ఇంపార్టెంటో చట్ట పరిధిలో ఈ సర్టిఫికేట్ కూడా అంతే. నేను 10th క్లాస్ పాస్ అయ్యానని అంటే కుదరదు కదా. ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎగ్జామ్లో మనం పాస్ అయితే కదా మనకు ఒక ఎస్ఎస్ సర్టిఫికేట్ వస్తుంది. అలాగే పెళ్ళి అయిందండి, మేమిద్దరం మొగుడు పిల్లలమే, మేమిద్దరం భార్యాభర్తలు అంటే కుదరదు. అదేంటంటే చట్ట ప్రకారంగా మీరు రిజిస్టర్ చేసుకుంటే అప్పటి నుంచి కూడా ఇది ఒక అవేర్నెస్ చేయాల్సిన కార్యక్రమం కూడా ఉంది చాలా చోట్ల. ఇప్పటికే కొన్ని పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మీరు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని వెలిబుస్తారు. సార్ అంత ఇంపార్టెన్స్ ఏముంది, దానికి మళ్ళీ ఫీజులు కట్టాలా? అవునండి, కట్టాల్సిందే. ఎందుకంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. ఇప్పుడు మోడర్న్ సొసైటీలో మనుషులు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. సో మీ దగ్గర ఎవిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా డివోర్స్ కేసులు ఫైల్ చేసేటప్పుడు కోర్టులో సబ్మిషన్ మేము ఫస్ట్ క్లయింట్స్కి అడిగేది కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా అంటారు. చాలా కేసుల్లో నేను చెప్తాను 85 to 90 కేసుల్లో మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండదు. అప్పుడు మేము సెకండ్ ఆప్షన్ తీసుకుంటాం. అంటే మ్యారేజ్ అయినటువంటి పెళ్లి ఫోటోలు ఉన్నాయా, అంటే హిందూ మ్యారేజ్ ప్రకారం అయితే ఈ రకంగా ఉందా, అంటే ఆ సప్తపదుల ప్రకారం ఉన్నాయా లేదా, తాలిబొట్టు కట్టిన ఫోటో ఉందా లేదా. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఎక్కడికక్కడ మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఒక ఎవిడెన్స్ మీ దగ్గర ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం రికార్డ్స్లో తీసుకొని కూడా మనం సబ్మిషన్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 సెక్షన్ 8 ప్రకారం, అదేవిధంగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ఉంటుంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటే ముఖ్యంగా కులాంతర వివాహాలు చేసుకునే వాళ్ళు, మతాంతర వివాహాలు చేసుకునే వాళ్ళు, అంటే వేరే మతానికి చెందినటువంటి పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళ మతం తప్పనిసరిగా పెట్టుకోవాలి. అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే ముందుగా మనం ఒక 30 days ముందుగానే మనం అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి మనం నోటీస్ పంపించాలి. 30 days తర్వాత పెళ్లి చేసుకోవాలి. దండలు మార్చుకున్న తర్వాత ఇద్దరు సాక్ష్యంతకాలతో పాటు మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీ అక్కడ అడిగి తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 9 ప్రత్యేకంగా ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి మాత్రం స్పెసిఫిక్గా చెప్తారు. అంటే వేరే మతాలను పెళ్లి చేసుకున్న అటువంటి సందర్భాల్లో మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా వాడు ఆ హస్బెండ్ రకరకాల ఇబ్బందులు గురి చేసిన సందర్భాల్లో మ్యారేజ్ అన్నట్టుగా ప్రూఫ్ అయితే ఉండదు. సో ఎందుకంటే ఈ వేరే మతాలను చేసే సందర్భాల్లో ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉండరు కాబట్టి కేవలం ఎక్కడో గుడిలోనో లేకపోతే చర్చిలోనో మసీదులో పెళ్లిళ్ళు జరిగిపోతుంటాయి. కాబట్టి ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని 1954 ప్రకారం ఖచ్చితంగా ఆ స్పెషల్ మ్యారేజ్ అంటే ఇవే నేను చెప్పినట్టు కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేసుకునేటప్పుడు వారికి 1954 యాక్ట్ సెక్షన్ 9 ప్రకారం అక్కడ వారికి సర్టిఫికేట్ అవసరం. లేదు విత్ ఇన్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం చేసుకుంటే సెక్షన్ 8 1955 వచ్చిన చట్టం ప్రకారం అయితే ఇక్కడ వీళ్ళకి కూడా ఆ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎన్నాళ్ళ తీసుకోవాలి సార్? ఎగ్జాక్ట్లీ మ్యారేజ్ అయిన డేట్ నుంచి 30 days తీసుకోవాలి.
లేదా మ్యారేజ్ అనే డేట్ నుంచి 30 డేస్లోగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఇష్యూ అనేది వితౌట్ ఎనీ ఫీజు లేకుండా ఉంటుంది. కొంత గ్రేస్ పీరియడ్ 90 డేస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ 30 డేస్ 90 డేస్లో తీసుకోకపోతే ఇవ్వరంటే ఇస్తారు, కానీ దానికి లేట్ ఫీజు, దానికి ఒక అమౌంట్ ఎంత ఛార్జ్ చేస్తారో ఆ అమౌంట్స్ అనేది ఛార్జ్ చేస్తారు. ఆ అమౌంట్స్ అనేది ఛార్జ్ చేసి పేమెంట్ చేస్తే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఇది ఎక్కడ ఇస్తారు? 3 చోట్ల ఇచ్చే అవకాశం ఉంటుంది మన తెలంగాణ ప్రాంతాల్లో. ఒకటి సబ్ రిజిస్టర్ ఆఫీస్, ఎస్ఆర్ ఆఫీస్. వీళ్ళు పెళ్లి ఎక్కడ అయిందో ఆ పెళ్లి జరిగిన ప్రదేశం ఉన్న ప్రాంతంలో కానీ, లేదా అమ్మాయి యొక్క పేరెంట్స్ అమ్మాయి యొక్క స్వస్థలం ఎక్కడ ఉంటుందో ఆ ప్రదేశంలో కానీ, లేకపోతే పెళ్లి జరిగిన ప్లేసుల్లో కానీ మనం అక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ని మనం అప్రోచ్ అయ్యి ఆ డాక్యుమెంట్స్ అన్ని పేపర్స్ అన్ని సబ్మిట్ చేస్తే ఆయన పూర్తిగా వెరిఫై చేసి మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. ఇక రెండోది మీ సేవా సెంటర్స్లో కూడా అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లో అప్లై చేసుకుంటే కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది స్టాంప్స్ అండ్ రెవెన్యూ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్లో డైరెక్ట్గా లాగిన్ నుంచి కూడా మనం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మరి అప్లై చేసుకోవాలి అంటే వీటికి ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం సార్? ఎగ్జాక్ట్లీ, ఇక్కడ అప్లై చేసుకోవాలి మ్యారేజ్ సర్టిఫికేట్ కంటే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఏదైతే గవర్నమెంట్ అక్కడ చాలా నామినల్ ఫీజెస్ ఉంటాయి, ఆ నామినల్ ఫీజెస్ పే చేసుకుంటూ మన మ్యారేజ్ జరిగినట్టుగా ఉన్నటువంటి ఆధారానికి సంబంధించినటువంటి పూర్తి ఫొటోస్ అన్ని సబ్మిట్ చేయాలి, ఫస్ట్ వన్. అదేవిధంగా ఆ పెళ్లి కొడుకు యొక్క ఎవరైతే అబ్బాయి ఉన్నాడో, హస్బెండ్గా ఉన్నారో, అతని యొక్క ఆధార్ కార్డు, అతని యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అమ్మాయి యొక్క ఆధార్ కార్డు, అమ్మాయి యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ పెళ్లి ఎక్కడ జరిగింది అన్న కన్ఫర్మేషన్ చేయాలంటే ఒక వెడ్డింగ్ కార్డు ఉంటుంది. ఆ వెడ్డింగ్ కార్డు కూడా ఈజ్ అ మ్యాండేటరీ. వెడ్డింగ్ కార్డు కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. దీంతో పాటు ఇతర సాక్ష్యంతకాలు కూడా ఆ ప్రొఫార్మా మొత్తం ఫార్మేట్లో మనం ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఆ డీటెయిల్స్ తీసుకొని నామినల్ ఫీజు తీసుకొని మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. సిరి గారు, సార్ మీరు అన్నట్టుగానే సాక్షి సంతకాలు కావాలి అన్నారు కదా, అది మన ఇంట్లో వాళ్ళు పెట్టొచ్చు లేదంటే ఖచ్చితంగా బయట వాళ్ళ అయి ఉండాలా? అలా లేదండి, ఎవరైనా పెట్టొచ్చు. ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ అంటే పేరెంట్స్ పెట్టిన అవకాశం ఉంటుంది. వాళ్ళ అంటే జనరల్గా నేనేమంటాను సజెస్ట్ చేస్తానంటే కేవలం అమ్మాయి తరపున 2 సంతకాలు కాకుండా అటువైపు నుంచి ఇటువైపు నుంచి సాక్షి సంతకాలు ఉండడం వల్ల మనకు ఉండే అవకాశం కూడా ఉంటుంది మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం చెప్పి. అండ్ అలాగే సార్ చాలా మందికి అంటే పెళ్ళి అయిపోయి సంవత్సరం అయిపోతూ ఉంటుంది, 2 సంవత్సరాలు. కొంతమంది ఈ వీడియో చూసి ఇంత ఇంపార్టెంట్ ఉందా అని తీసుకోవాలి అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? తప్పనిసరిగా నేను ముందుగా చెప్పినట్టుగా 30 డేస్లో మ్యారేజ్ అని 30 డేస్లో తీసుకోమని చెప్పి మన క్లాస్ ఉంది. 90 డేస్ వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ఎక్స్ట్రా మనకు ఆ పెనాల్టీ ఫీజు ఉంటుంది. ఆ డిలే ఫైల్స్ కూడా మనం ఎందుకు కారణం అని చెప్పి కూడా ఒక ఎఫిడవిట్ కోర్టుకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు మీరు డిలే చేస్తారని చెప్పి మనకి అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక ప్రొఫార్మ్ ఉంటుంది. అక్కడ డిక్లరేషన్ చేసి దానికి నోటరీ చేసి ఎందుకు డిలే అయింది అన్నటువంటి విషయాన్ని కూడా మనం కన్ఫర్మేషన్ చేసి మనం సబ్ రిజిస్టర్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఇస్తారు. బట్ అక్కడ ఫీజెస్ ఉంటాయి, ఆ ఫీజెస్ పే చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎలాగో మ్యారేజ్ చాలా సందర్భాలు ఇప్పుడు మ్యారేజ్ అవుతున్న సమయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మీకు భవిష్యత్తులో లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా పెళ్ళి అయిన విత్ ఇన్ 10 డేస్లోనో 1 వీక్లోనో మీ హడావుడంతా అయిపోయిన తర్వాత డెఫినెట్గా వెళ్ళి ఒక మ్యారేజ్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి. లేదా కొద్దిగా డిలే అవుతుంది, అయిపోయిందండి ఏం చేయాలనుకో మీరు పడినట్టుగా 1 ఇయర్ అయిపోయింది, 6 మంత్స్ అయిపోయింది అంటే కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు కూడా దాన్ని తగ్గ లేట్ ఫీజెస్ పే చేస్తే మీరు కూడా తెచ్చుకునే అవకాశం. బట్ ఏదేమైనప్పుడు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రం తీసుకోవడం చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ప్రొసీడింగ్స్ ఎలా ఉండాలి, ఆ ఫార్మేట్ ఎలా ఫిల్ చేయాలంటే ఒక అడ్వకేట్ మీరు అప్రోచ్ అయ్యారంటే అడ్వకేట్గా తప్పనిసరిగా చెప్తారు ఆ ప్రొసీడింగ్స్, ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా. అవన్నీ మీరు ఫిల్ చేసి ఆయనకు కాస్త ఫీజు ఇచ్చి మీరు ఆ ప్రొసీజర్ని మీరు ఫాలో అయినట్లయితే ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ని మీరు భవిష్యత్తులో జరగబోయే ఏదైనా మంచి అయినా చెడైనా దేనికైనా మ్యారేజ్ సర్టిఫికేట్ మీకు చాలా ఒక ఎవిడెన్స్ ప్రూఫ్గా ఉంటుంది. సిరి గారు, ఎన్ని రోజుల్లో వస్తుంది సార్ మనం అప్లై చేసిన తర్వాత? మ్యాక్సిమం అప్లై చేసిన 1 వీక్లో స్క్రూటినైజ్ చేస్తారు. స్క్రూటినైజ్ చేసిన 1 వీక్లో ఆ సర్టిఫికేట్ వస్తుంది విత్ సబ్ రిజిస్టర్ గారి సిగ్నేచర్. అదేవిధంగా గవర్నమెంట్ అఫీషియల్ లెటర్ హెడ్ మీద మనకు కూడా వస్తుంది విత్ స్టాంప్స్లో. అదే ఆ ఫార్మేట్ మీ సేవ నుంచి వచ్చినట్టు కలర్ ఫార్మేట్లోనే మన మ్యారేజ్ బోత్ అక్కడ ఇచ్చేటప్పుడు మరీ చెక్ చేసుకోవాల్సింది నేమ్స్ కానీ. ఇక నేను చెప్తున్నాను భవిష్యత్తులో దీనికి చాలా ఇంపార్టెంట్. రేపు భవిష్యత్తులో దీనివల్ల చాలా ఇంపార్టెన్స్ ఉండే అవకాశం కూడా ఉంది. రేపు పిల్లల్ని స్కూల్కి మనం అడ్మిషన్ చేసేటప్పుడు కూడా ఈ సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ చాలా ఎక్కువైపోయి నేను ఈ మధ్య కొన్ని కేసులు నేను చూస్తున్నాను. సింగిల్ పేరెంట్ ఉన్న సందర్భాల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ రేజ్ అవుతున్నాయి. సో అక్కడ ఫాదర్ పేరు మెన్షన్ చేయాలా వద్దా అనే ఇవి కూడా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సో మేబీ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇది ఖచ్చితంగా ఉండాలని రూల్ అయితే ప్రెజెంట్ అయితే లేదు. బట్ ఏదేమైనప్పుడు కూడా అమ్మాయికి ఒక సెక్యూరిటీ, ఒక ప్రొటెక్షన్ పెళ్ళైన తర్వాత మంగళసూత్రం ఎంత ఇంపార్టెంటో
మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా అంత మోస్ట్ ఇంపార్టెంట్ అని నేనైతే మాత్రం చాలా కేసులు చూసిన అనుభవంతో చెప్తున్నాను మీకు శ్రీ గారు. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరికైనా కూడా వీటికి సంబంధించిన డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పనిసరిగా శ్రీ గారు, దీనికి సంబంధించి మీకు ఏదైనా సూచనలు సలహాలు కావాలంటే కింద స్క్రోల్ అవుతుండే మనకి కాంటాక్ట్ చేయండి. లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, కావాల్సినటువంటి సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. దీనికి సంబంధించి ఇంకా వివరాలు కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతుండే మనకి కాంటాక్ట్ చేయండి శ్రీ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ గారు.